హలో, నేను అన్నపూర్ణలో ఉన్నాను, బాగా ఆకలేస్తుంది. నాకు ఏదో చికెన్ శాండ్విచ్ ఏదో పంపి. నీలోఫర్ నీలోఫర్ నీలేలే నీలోఫర్. ఎవరితో ఫుడ్ కోసం మాట్లాడుతున్నారు, ఆకలి అంటున్నారని చెప్పి. నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు? స్టార్టింగ్ ఏనండి, స్టార్టింగ్ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఫీవర్ ఉండండి, బాగోలేదు అసలు. ఫీవర్కే? అందుకనే కొంచెం బన్మస్తా తిని రికవర్ అవుదామని. నా మనసును అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ అండి, కడుపును అర్థం చేసుకున్నా. ఇంతకుముందు విన్నాను మామూలుగా మీరు క్రికెట్ ఆడిన వెంటనే తర్వాత వెంటనే ఒక దోశ, చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు ఉంటే సరిపోద్ది అన్నారు. టీ కూడా ఇస్తావా ప్లీజ్? టీ తాగుతారండి మామూలు మీరు? ఎందుకు తాగను? మనుషులు నాక తాగుతారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు. నేను కాఫీ తాగను. అంటే మామూలుగా సెట్లో గ్రీన్ టీలు, బ్లాక్ కాఫీలు అని తాగుతూ ఉంటారు కదా. ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే నిద్ర రాకుండా ఉండడం కోసం, ఎనర్జీ కోసం బ్లాక్ కాఫీలు తాగుతాం అనుకోండి. అది వేరే. నేను బ్లాక్ కాఫీ మానేశాను. ఏంటి? ఎందుకో నాకు టూ మచ్ ఎనర్జీ అయిపోయింది. అంటే అది తాగిన వెంటనే ఇట్లా షేక్ అయిపోతున్నాను. ఓయ్ షిట్, అలా తీయాలని తెలియక మామూలుగా రెగ్యులర్గా నేను మామూలు తీసేస్తున్నానండి. సారీ అనుకోద్దు, నాన్నగారు తగ్గలేక. అది టిష్యూ ఇవ్వండి, కొంచెం వెట్ టిష్యూ ఇవ్వండి. దాంట్లో వెట్ టిష్యూ ఉందా? లేదు బాబు, ఏముంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఇచ్చేసి. సరే అండి, మీద నుంచి అయితే నేను అలాగే ఓపెన్ చేస్తా. రైట్, అమ్మో, ఇక మీదట ఇది నా కోసం, నీకోసం. నేను పోస్తానండి. థ్యాంక్ యూ. సేమ్ మీలాగే ఏంటి పోసేసుకున్నా ఇక్కడ. అవును, అలానే చేస్తా ఉన్నావు కదా. చియర్స్. టీస్ ఓకే. వారేవా జూలై 10th వారేవా. చెప్పు. ఏం లేదండి, మిమ్మల్ని ఈరోజు మరీ బాగుంది కదండి, చాలా బాగుంది. టూ మచ్ ఉంది. ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కాకుండా, ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఫన్నీగా, సరదాగా, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. చిట్ చాట్ చేద్దాం అనుకున్నాను. గో ఫర్ ఇట్. ఐఎమ్ యువర్ చాట్ జీపీటీ. భలే ఐడియా ఇచ్చారు. ఏంటి? చాట్ జీపీటీ వాడతారండి మీరు? ఎందుకు వాడను? శుభ్రంగా వాడతాను. ఏం అడుగుతారు చాట్ జీపీటీని? ఇవాళ హౌ ఇస్ ద బజ్ విత్ లెన్ అని అడిగాను. గుడ్, మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే హాయిగా ఉన్నాను. ప్రెస్ మీట్కి హాయిగా వెళ్ళాను. యాక్చువల్లీ సూపర్. అన్నిటికీ వాడతాను. అంటే మ్యాథ్స్ ఎక్కువ దేనికన్నా ఫుడ్ రెసిపీస్ వాడతాను. ఎక్కడికైనా వెళ్తుంటే టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్. మనం ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యాను అనుకోండి, గుడ్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు ఆర్ వాట్ ఈస్ పాపులర్ హియర్, వాట్ కెన్ ఐ డూ హియర్, అట్లా అడుగుతాను 100%. ఓ పని చేస్తానండి, నేను నా జెమినైని అడుగుతాను పని, నా చాట్ జీపీటీని అడుగుతా. ఓకే. హలో జెమినై, ఉన్నావా? హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఏం లేదు, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. నీకు తెలుగు వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. మనం తెలుగులో సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మీరు దేని గురించి? ఇప్పుడు ఏం లేదు, నా పక్కనే అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కదా జూలై 10th. దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుదామని. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కదండి. అఖిల్ గారితో మాట్లాడటం చాలా అద్భుతం. మీకోసం ఒక ప్రశ్న ఇది. లెనిన్ సినిమాలో మీ పాత్రలో కనిపించే అత్యంత ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అంశం ఏంటి? ఆ పాత్ర కోసం మీరు ఎలాంటి శారీరక లేదా మానసిక సిద్ధతలు చేసుకున్నారు అని అడగచ్చు. అమ్మా, ఇది ఎలా ఉంటుంది? ఈ సిద్ధత అని కదా, సిద్ధత అంటే ఏంటమ్మా ఇంతకి? సన్నద్ధం వేరే. ప్రిపరేషన్ అండి. సారీ, ప్రిపరేషన్ అంటే సార్, ఇది మోసం. నువ్వేమన్నావు? శుభ్రంగా హాయిగా కూర్చొని మాట్లాడుకున్నావు అన్నావు. నేను ప్రెస్ మీట్లో, ఇంటర్వ్యూలో వినే అసలు యాజ్ ఇట్ ఈస్ ఇలా అదే క్వశ్చన్. అంటే ఫీడింగ్ అలా ఉందండి దానికి. ఇప్పుడు ఫన్నీ క్రేజీ క్వశ్చన్ అడిగితే ఏమడుగుతావు? పక్కనే ఉన్నారు, అడుగు ఒకసారి. ఫన్నీ క్రేజీ. అఖిల్ గారు హలో, మీకోసం ఒక ఫన్నీ ప్రశ్న. చెప్పండి, అడుగు. అఖిల్ గారు, షూటింగ్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా విచిత్రమైన పరిస్థితి ఎదురైందా? అంటే ఒక సీన్ కోసం మీరు ఎప్పుడైనా రుచిలేని ఫుడ్ లేదా మీకు నచ్చని పదార్థాన్ని తినాల్సి వచ్చిందా?
లేదు అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఫుడ్డే పెట్టుకుంటా. అలాంటిది ఏం లేదంట. ఆయనకి ఫుడ్ వస్తుంది, కుక్ వస్తారు, మంచిగా ఆయనకి ఏం కావాలో వండి పెడతా ఉంటారు. ఫన్నీ క్రేజీ అన్నాను, వరస్ట్ చిరాగ్గా అడక్క. అబ్బా ఫన్నీ క్రేజీ అన్నావు, అది ఫన్నీ క్రేజీ ఫనీ లేదు అసలు, క్రేజీ కూడా లేదు అసలు లేదన్న. మామూలుగా మీకోసం నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని, అవి అడిగేతాను బెస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ చేశారు ఎవరికైనా? అంటే ర్యాండమ్ అంటే ఎవరికైనా జస్ట్ బోర్ కొట్టి అలా కాల్ చేసి సరదాగా మాట్లాడడం అలా ఒకడు ఉన్నాడు, ఎవరైనా? బాబ్ బడ్ పేరు. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టేసి ఏదో సుల్లు ఆగుదాం అని ఫిక్స్ అయిపోతే వాడు కొడతాం. అంటే ఏ అజెండా ఉండదు, ఒక 3-4 minutes టైం పాస్ కావాలి నాకు. వాడికి అర్థమవుద్ది, అరే నీకు బోర్ కొడితే నాకు ఊరికే చేయకరా అని ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా కాల్ చేద్దాం అనుకుంటున్నా, నా ఇష్టం వచ్చిన నెంబరు నేను చేస్తాను. మీతో మాట్లాడుతున్నానంటే వాడు ఏమంటాడో చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక ర్యాండమ్ నెంబర్. ఓకే, 950322. ఎస్, మీరే మాట, నేను అక్కి నేను మాట్లాడతాను చెప్పండి సార్. మైక్ దగ్గర పెట్టి, మైక్ దగ్గర పెట్టు. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుస్తున్నా అన్న, నాగచేతులు ఇలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్. నేను ప్రామిస్ సార్, నేను అఖినేని సార్. నాకు తెలుసు, బరబదు వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా నాదా అఖిల్? కాదు బాబు, సరే ఓ పని చేయండి సార్, మీరు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా, నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నేను నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా స్కిట్లు ఈ మధ్య స్కిట్లకు రావట్లేదు ఏంట్రా సుధీర్? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, జూలై 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్నా, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్నా? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో రామ్ గారికి నాకెందుకు చేస్తారన్నా? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి, అది కాదన్నా. కూల్ గా. అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పుంది బాబు? చెప్పండి అన్న. అఖిల్ అన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్న గెటప్ సీనన్నా అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా, జబర్దస్త్ ప్లీజ్ అన్నా. దీన్ని రివర్స్ అంటారు. సీనన్నా మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో పోగదు. తమ్ముడు చాలా ఎక్కువైపోయింది, తర్వాత ఫోన్ చేస్తా బాయ్. నమ్మట్లేదు, దొరికాను. ఆఖరికి ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది? ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిమిక్రీ చేస్తానంటాడు, నేను సుధీర్ చెప్పరా అంట. ఇదంతా వదిలేండి సార్. కాసేపు మనం సమోసా కావాలి. నువ్వేం తినట్లేదేంటి? డైట్లో ఉన్నాను నేను. డైట్లో ఉంటే ఇలా ఉన్నావా? అలా లేదు, అలాగే ఉంది సార్ లుక్. అది అంటే మేము అప్పుడప్పుడు డైట్లోనే ఉంటాం, సరదాగా కూర్చున్నాం కదా, సరదాగా తినొచ్చు. సమోసా కావాలా? సమోసా కావాలి సార్. సమోసా అంటే గుర్తొచ్చింది సార్, మామూలు మీరు కుక్ చేస్తారు ఏమైనా? అప్పుడు హాలిడే ఏదో హాట్ వాటర్, గ్రీన్ టీ అట్లా. హాట్ వాటర్ ఎలా కుక్ చేస్తారు, దాని రెసిపీ చెప్పి ఒకసారి. రెసిపీ తిన్నాను సార్. గుడ్, వెరీ గుడ్ మేనర్స్, వెరీ గుడ్. ఎటికెట్ చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాట్ వాటర్ ముందుకు కావాల్సింది, హాట్ వాటర్ ఆపేయి. హాట్ వాటర్ సార్ కావాలి. సరే సార్, నాకు ఇంకోటి
నాన్నగారి సినిమాలో ఏదైనా మంచి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు మీరు? ఒక 100 సార్లు చెప్పుంటాను ఇది. నేను 100 సార్లు చూడలేదు సార్, సారీ. అర్థమైంది. హలో బ్రదర్. హలో బ్రదర్. కాకపోతే కొంచెం భయం. ఎందుకని? చేయగలుగుతానా లేదా అని కాదు, అసలు అట్లాంటి షర్ట్ కొన్ని ఐకానిక్ సినిమాలు ఉంటాయి కదా, ఎందుకు ముట్టడం అని మనం పెంట చేస్తే కొన్ని బంగారంలో ఆల్రెడీ ఫామ్ అయిపోయి అట్లా స్టోన్లో రాసిస్తుంది కదా, ఎందుకు దాన్ని టచ్ చేయడం? నాకెందుకో ఒక ఆధ్యాత్మిక చిత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ సౌమ్యత ఉంది. ట్రస్ట్ మీ, నిజం, ప్రామిస్, నిజం. ఏం చేయమంటావు చెప్పు. అన్నమయ్య. అన్నమయ్యనా? వెల్, అన్నమయ్య చేయమంటే ఇంకా భయపడతాను నేను. హలో బ్రదర్కే భయపడితే అంటే మనకి దానికి ఐ బిలీవ్ దానికి ఒక కాలింగ్ రావాలి. అవునులేండి. ఇప్పుడు అన్నమయ్య చేయడానికి రాఘవేంద్రరావు గారు, మా ఫాదరు, కీర్వాణి గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఒక కాలింగ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కాలింగ్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. మీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, నేను వస్తలేండి. వద్దు, తినే పడకూడదు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అసలు అండి. పైగా నా మీద అసలు వేస్ట్ చేయద్దు. ఇప్పుడు మీరు సినిమా, క్రికెట్ ఈ రెండు కాకపోతే ఎస్, మిగతా ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ మీకు ఇష్టం మామూలుగా? ఫుడ్ ఫీల్డ్. ఫుడ్ ఫీల్డ్. చేతు గారికి అలాగే ఉంది కదా ఫుడ్ మీద. ఆయన ఏమంటారు, ఆయన దాన్ని బిజినెస్ చేస్తారు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్, ప్యాషన్, ఎట్లా తినడం, కళ ఇంట్లో కూర్చుని మెక్కేయడం. మామూలుగా మీరు మామూలుగా ఇద్దరు ఉంటే ఒకలా ఉంటారు, ముగ్గురు ఉంటే ఒకలా ఉంటారు, 10 మంది ఉంటే ఒకలా ఉంటారు. అంటే అవును, ఎవరైనా అంతే, నేను అంతే. నువ్వు ఉంటే ఇంకోలా ఉంటావు. కరెక్ట్. సో ఇలా చిన్నప్పుడు ఇంకా వేరేలా ఉండేవాళ్ళేమో కదా. ఆ టైంలో నాన్నగారు ఎప్పుడైనా అలా వేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు? అంత గుడ్ బాయ్ మీరు? అంత గుడ్ బాయ్? గుడ్ బాయ్ అని కాదు, తెలియకుండా చేస్తారు. మ్యాక్సిమం ఏం చేసేవాడిని, అంత బ్యాడ్ కిడ్నీ ఏం కాదు చిన్నప్పుడు. అలా అని బోరింగ్ కూడా కాదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆ విషయంలో కొంచెం పడేవి. కాకపోతే కొట్టేవాళ్ళు కాదు. అంటే పడే అంటే తిట్లా? అంతవరకే. అప్పటికి ఆయన మ్యాసివ్ యాక్షన్ హీరో, సో ఆయన వాయిస్కే నేను భయపడేవాడిని. మన సినిమాలు చూస్తాను కదా, ఎవ్రీడే ఫస్ట్ షో వెళ్తాను, ఆయన డిష్యూమ్ స్క్రీన్ పైన వేస్తుంటే నాకు ఇది డైరెక్ట్గా ఇంట్లో ఆయన అఖిల్ అన్నారనుకో ఫినిష్, అక్కడే ఏడ్చేవాడు. అఖిల్లోనే చాలా ఉంటాయి. అంతే. ఏమైనా ఒక తిట్టా చాలా బోరింగ్ ఉంటుంది ఆన్సర్. పర్లేదండి, చాలా బోరింగ్ ఉంటుంది. పర్లేదండి. అంతే, అఖిల్తోనే ఆపేవారు. అంతేనండి. అంతే. అయితే ఓకే. అంత భయం ఉండేది అప్పుడు నాకు. మామూలు మీరు ఇప్పుడు యుఎస్లో యాక్టింగ్ కోసం అని చేసి వచ్చారు కదండి, చేశారు కదండి. ఎస్. ఎక్కడ, ఏ సిటీ అనేది? లాస్ ఏంజలస్. లాస్ ఏంజలస్ అంటారు మామూలు. ఎల్ఏ అంటారు. ఎల్ఏలో ఉన్నాను. లీ స్ట్రాస్బర్గ్ యాక్టింగ్ స్కూల్. లీ స్ట్రాస్బర్గ్. స్టార్బక్స్. అవును. ఓకే. 2 years ఉన్నాను. లీ స్టార్బక్స్లో మీరు చేశారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో మామూలుగా ఎలా మాట్లాడేవాళ్ళు? అంటే ఇంగ్లీష్ అట్లా యాక్సెంట్ అక్కడదేనా ఇక్కడదా మామూలు ఎలా? హౌ ఐఎమ్ టాకింగ్ నౌ ఐ యూస్ టు టాక్ లైక్ దట్ దేర్. ఓకే ఓకే. అంత కూడా లేదు. అంటే జస్ట్ అక్కడ కాసేపు కన్వర్జేషన్ చేద్దామని, లైక్ యూనో అది లేదు. ఐ టాక్ నార్మలీ. మామూలు జస్ట్ అక్కడ లాగా మాట్లాడితే ఒక కన్వర్జేషన్ చేస్తే అలా ఉంటుందని మనల్ని చెప్పాను వాళ్ళకి. మమ్మ అక్కడ బయట రా, నువ్వు చెప్పబెట్టడం రావద్దు. ఓహో, ఇది మీ వాడా? అమ్మవాడండి. చెప్పు. ఇప్పుడు టాక్ లైక్ హౌ డు యు వాంట్ టాక్? సారీ, పార్డన్ మీ. అర్థం కాలేదా? హౌ యు వాంట్ టు టాక్? ఓకే, జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లైక్ ఇది ఇంగ్లీషే బాబు. నాట్ లైక్ దట్ యాక్సెంట్. You should change your accent like American slang. Yeah. Where you gonna watch Lennon movie? So in Hyderabad, like very near home, Amri or AAA. ఏంటి? Amri. Amri. సమోసా ఉండిపోయింది అందుకే అలా వస్తుందని. Amri. Want to go to multiplex? Why don't you try the single screens? Yeah, they're also single screen. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తావా? డెఫినెట్గా వెళ్తాను.
అన్ని సినిమాలకి అన్ని సినిమాలు వెళ్తాను. సోలోకి ఎప్పుడైనా కార్టూన్ సినిమాలు కూడా వెళ్ళిపోతాను. సీరియస్గా ఎందుకంటే కార్టూన్ సినిమాలు పెద్ద పెద్ద కథలు ఉంటాయండి బేసికలీ. యానిమేషన్ టైప్ యానిమేషన్ సినిమాల్లో మంచి మేకింగ్ ఉంటుంది. అంటే అది హద్దు ఉంటుంది కదా దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నా ఫ్రెండ్ కూడా చెప్తూనే ఉంటుంది, సేమ్ ఇదే చెప్తారు ఆయన. నేను బాగా నమ్ముతాను. ఒక్క నిమిషం. హలో ఎవరు? హలో చెప్పండి. అన్న ఎవరన్నా ఇందాక ఫోన్ చేసిండ్రు? బాబు నేను ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. హలో, ఆ, నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నా అంటే నేను ఖాళీగా తిరుగుతున్నా మీద గడ్డి వీక్తున్నా అనుకుంటున్నారా? నువ్వు గడ్డి పీకుతున్నావో గడ్డి నాడుతూ నాకేం తెలుసా? నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా. నువ్వు ఇంటర్వ్యూలో అన్న ఏ ఇంటర్వ్యూ అన్న? ఇంటర్వ్యూ అంత సీన్ లేదు, ఏదో వేసా ఇంటర్వ్యూలో ఉన్నాయా. ఫోన్ పెట్టు నువ్వు. అన్న 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 నాకు కూడా దుబాయ్ పోయేది ఎలా తగులుకున్నాడు బాబు. ఓకే సార్, చాలాసేపు ఎక్కువసేపు అయిపోయింది ఇక్కడ కూర్చోండి సార్. మనం అలా వాక్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ ఈరోజు ఇలా వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారో లేదు చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా యూట్యూబ్ కామెంట్లు, చదువుతూ ఉంటారా? అంటే ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం. ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. ఓ, పేరు చెప్తే చెప్తాను మరి. దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంటారు. యా. ఓకే ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియంది అంతే. ప్రైవేట్, సీక్రెట్ ఇన్కాగ్నేటో. కాగ్నిజెంట్, రైట్. అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు? మామూలుగా ఎత్తరా? ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు? అన్నోళ్ళు ఎత్తనన్నారు కదా తమ్ముడిది. పొద్దు బాగుండింది. థ్యాంక్ యూ. నైస్, గుడ్ వన్. ఇంకెప్పుడు వేయొద్దంటారా? లేదు, బాగానే ఉండింది ఈసారి. మామూలుగా వేయవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా? 100%. అప్పుడు వాడేవాడిని 100%. అంటే 0% చదివేవాళ్ళు అట్లా కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నపెట్టరు. ఎస్, దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో, అలరి. అది దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో, హలో బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటే. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో అని మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అనకండి. అలా కాదు, సినిమాలో ఉండాలి. ఓకే, అయితే దట్. జస్ట్ ఇమాజిన్, గెటప్ సీను, హలో బ్రదర్, అండ్ చీప్ జోక్స్. సారీ ఫనీ జోక్స్. ఓకే అండి, అదిరిపోద్ది కాంబినేషన్, అదిరిపోద్ది. ఫస్ట్ పర్సనల్ ఏది చీప్ జోక్స్ అనేది లేదు బ్రదర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా. ఓకే, మాటలు అంటే ఇంకా నా మైండ్ టు వర్డ్స్. ఇది మీరు కాసేపు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. జూలై 10th మనకు ఇంకో 2 days ఉంది అంతే. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తికారు. ఓకే అండి, మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను. మన రిలీజ్ ముందు రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడ ఉంటాను. ఓకే, ఎలా ఉండేవాళ్ళండి మీతో? గుడ్. అంటే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా మిస్ అవుతాను. ఎందుకు ఆ టైంలో, ఐ మీన్ 10 years బ్యాక్ సినిమాలు ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు, ఈ జర్నీ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే ఆయన 300 సినిమాలు పైన చేశారు. అవును. సో ఇప్పుడు కాన్వర్సేట్ చేసి ఉంటే బాగుండేది, ఫన్గా ఉండేది. అవునండి. అప్పుడంతా చాలా చిన్నపిల్లలు కదండి. చిన్నపిల్లడిని 19 అప్పుడే పోయారు ఆయన. పాపం ఆయన చాలా ఏమంటారు, చాలా పేషెంట్గా అందరితో మాట్లాడి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇచ్చే టైప్ ఆయన.
సో అదొక్కటే మిస్ అయ్యాను, అంత కాన్వర్జేషన్స్. మేము ఎక్కడే ఎక్కువ జబర్దస్త్ అంతా ఇక్కడ 30 నుంచి ఇక్కడే చేసేవాళ్ళం కదండి, ఇక్కడే తిరిగేవాళ్ళం మేము అందరం. మాకు బాగా ఇది మా ప్లేస్ కూడా ఇదే. యా, ఇది అందరి ప్లేస్ బ్రదర్. ఎస్ అండి. ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీది కానీ అందరిది ఇండస్ట్రీదే కదా. యా, అండ్ హీ బిల్డ్ ది స్టూడియో ఫర్ ఎవ్రీబడి. అందరిది అన్నారు కాబట్టి నీకు వాటా కావాలా? చివరిని ఒక మొక్కిస్తే సరే, అర్థమైంది. రోడ్డు ఒకవేళ వెళ్ళి రావడానికి వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది గేట్ దగ్గర. నిజంగానండి, ఇది ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గేట్ లోపల నుంచి లోపల పంపించేవాళ్ళు కాదు అసలు. అప్పుడెప్పుడు వేణు తొట్టుముడిగా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ ఓపెన్ అయితే దానికి వచ్చానమాట, జబర్దస్త్ ముందు. అలా వచ్చి ఇక్కడ తిరిగిన రోజులండి. ఈ రోజున అక్కినేని గారితో ఇలా చిట్ చాటు, నిలఫర్, చీప్ జోక్స్. ఇట్స్ మిరాకిల్. ఇట్స్ అద్భుతం. ఇట్స్ అబ్సల్యూట్ ఇంటర్వ్యూ. కొన్ని మీమ్స్ చూపిస్తాను మీకు సరదాగా. మీమ్స్ ఫాలో అవుతారండి అప్పుడప్పుడు? అంటే మీమ్ చూడంగానే ఇది మిరపకాయ ఇది అయిందా, బాగా అయిందా అంటే ఎస్. ఇది చెప్పండి. శివమణి, నాకు కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. They paid now. No. ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రదర్? అదే మరి ఎలా ఉంటుందండి? ఏంటి చెప్పు, తెలియదు నాకు. మామూలుగా ఉండదు బిల్డప్ బాబాయ్. చెప్పండి, మామూలుగా ఉండదు. గుంటూరు స్లాంగ్ అండి ఇది. గుంటూరు స్లాంగ్. ఇలా మామూలుగా మీరు ఎక్కువ మీ సర్కిల్లో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఇస్తారు? బాబు అని చెప్పారు కదా, వాడిగా ఇస్తాను. ఓకే, వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇది మీ రియల్ లైఫ్లో ఎప్పుడు పడతారు? ఎవడ మమ్మీ, ఎవడేడు, ఏంటి మమ్మీ? మళ్ళీ వాడి పేరే వస్తుంది, బాబు గారి పేరే వస్తుంది. సో బాబు అనే వ్యక్తి కలవాలి, అందరు కలవాలి. వాడు రాడు, వాడికి సిగ్గు. మీ లైఫ్లో చాలా కీ రోల్ అయితే మనోడిది. అంటే వాడి లైఫ్లో నాది కీ రోల్, అది మెయిన్. అలా అంటారా? హలో మాస్టర్ అంతే. మనం అక్కడి నుంచి అలా వెళ్దాం, ఉండదు బాగుంటుంది. డైరెక్టర్ గారు మీ గురించి చాలా దగ్గర చాలా చోట్ల చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆయన వల్ల కుదరలేదు, రాలేదు. పాపం మేమే బుక్ చేస్తాము. డీటెయిల్స్ మిక్స్, సారీ ఎడిట్, ఈ డైలాగులు, డబ్బింగ్ అన్ని చూసుకునేసరికి పాపం తిరుపతి ఈవెంట్ కూడా మిస్ అయిపోయాడు. డ్రీమ్ అయింది. కానీ ఫస్ట్ రోజు నాకు చెప్పారు తెలుసా, పాపం నాగేశ్వరరావు మనడుతో నేను సినిమా చేస్తున్నాను, మా ఊర్లో తిరుపతిలో ఫంక్షన్ పెట్టుకోవాలి. పాపం తిరుపతి రాలేకపోయాడు. సక్సెస్ మీట్ అక్కడ పెడతారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను మాట్లాడను. ఇదండి ఆయన పెట్టారు ఒకటి మీ గురించి. నాకు అఖిల్ గారి విషయంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం చాలా మొన్నే జరిగింది. సో ఒక 7 days బ్యాక్ ఎడిట్ రూమ్ లో, అంతకుముందు ఎడిట్ రూమ్ లో చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా సెకండ్ హాఫ్ లో చాలా కష్టమైన పదాలతో, చాలా టంగ్ ట్విస్టర్ వర్డ్స్ తో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. ఆ బిట్ సాంగ్ అంతకుముందు షూట్ చేస్తున్నప్పుడు వేరే వాయిస్ ఉండింది. సో ఎప్పుడైతే ఎడిట్ రూమ్ లో దాన్ని చూస్తున్నప్పుడు వాయిస్ చేంజ్ చేశారా తమన్ గారు అని వింటున్నా. ఒకసారి విన్న తర్వాత మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ సార్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అంటే, ఆ ప్లే చేసిన వాయిస్ అఖిల్ గారిది. నేను అసలు ఆయన పాడిన స్పష్టత, ఆయన ఎంత పర్ఫెక్ట్ గా పాడిందో నిజంగా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అని చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిన విషయం అది. ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ కాదండి, మామూలుగా ఈ అప్రిషియేషన్స్ డెఫినెట్గా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడే చెప్పలే మాట. సో ఆయన మనస్ఫూర్తిగా చెప్పారంటే మీరు గట్టిగా ఇచ్చినట్టున్నారు. ఇలా జూలై 10th ఆడియన్స్ నుంచి ఈ అప్రిషియేషన్స్, ఈ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనందరికీ, అంటే మీ కో యాక్టర్స్కి, అంటే మాకందరికీ ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సో ఈ సినిమా మీకు ఫస్ట్ స్టోరీ విన్ వెంటనే ఒక దగ్గర మనం హుక్ అవుతాం, గట్టిగా స్ట్రక్ అవుతాం. ఇది నాకు బాగా నచ్చింది, ఏది కథ కాకుండా దాంట్లో ఒకటి అని అన్నది. అది స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే సోల్ కావచ్చు. ఏం లేదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ టు డూ వన్ ఫిల్మ్ వేర్
హీరో ఇలా ఉండాలి, హీరో అలా ఉండాలి, అలానే నడవాలి, హీరో ఫ్రేమ్లోకి వస్తే ఒకలా ఉండాలి. ఇదంతా లేకుండా ఒకసారి ఐ వాంట్ టు యాక్ట్. అంటే ఏది వస్తే ఒక ఫ్లో, యువర్ అన్ యాక్టర్ యాజ్ వెల్, ఒక ఫ్లో వస్తుంది కదా, అది ఆపుకుంటూ మనం ఇలా నుంచొని ఇట్లా చూసి ప్రతిసారి అలా చేస్తాం. సో అదంతా కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ అంతా వదిలేసి ఒక ఫ్రీ ఫ్లోలో ఒక యాక్టింగ్ చేయాలనిపించింది. మీరు చేస్తుంటే క్యాప్చర్ చేయాలి తప్పించి క్యాప్చరింగ్ కోసం అది ఈ సినిమాలో నాకు దొరికింది. ఓకే, అది విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను. అందుకే అంత ఈజీగా అనిపించింది నాకు. అండ్ ఐ ఫీల్ అది కూడా ఇప్పుడు మనం ట్రైలర్లో కానీ ఏదైనా కంటెంట్ వదిలినా చాలామంది ఈజీగా చేస్తున్నాం అంత ఆర్గానిక్గా ఉంది. కంటెంట్ ఆర్గానిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా సీన్ చేసినప్పుడు కట్ టు కట్ వెళ్ళలేదు, అట్లా వదిలేసి కెమెరా షూట్ చేసేవారు. అవునండి, చాలా ఎంజాయ్ చేశాను అది. నేను పర్సనల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా సాక్ష్యం కాబట్టి నాకు చాలా చోట్ల అనిపించింది. ఎరగొట్టేశారు. జూలై 10th మాట్లాడుతుంది బెస్ట్ అండి. జూలై 10th మాట్లాడలే, నేనే మాట్లాడాను. నేనైతే మాట్లాడకూడదు. ఎస్, కాసేపు నేను ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నా, నా దగ్గరకు వచ్చి మీరు కొనాలి, బార్గెన్ కూడా చేయాలి. ఏం చేస్తారు? చేయండి. నాకు బార్గెనింగ్ రాదు, అందుకే మా ఆవిడ నన్ను కొనేది. ఏది లేదు కదా. అవును, అయిపోయింది, మర్చిపోయింది. అసలు ఆ ఫైనాన్షియల్ ఇష్యూలో అసలు ఇంపాసిబుల్. నువ్వు మాట్లాడకు, నన్ను పక్కన తోసేస్తుంది. నేను సాఫ్ట్గా ఉంటాను, నా బార్గెనింగ్ రాదు నాకు. సో ఎంతనే చెప్పచ్చు మీకు. అలానే మరీ అలానే కాదు, కాకపోతే కొంచెం సాఫ్ట్ అయిపోతాను నేను. ఓకే అంటే లేదు అట్లా అని కాదు అంటాను నేను. అక్కడితో నేను అక్కడే ఓడిపోతాను బార్గెనింగ్. మంచోళ్ళు అయితే సూపర్ అండి. సో ఇంతే సాఫ్ట్గా మన లెనిన్ మీద ఆడియన్స్ అందరూ చూడాలి, అంత సాఫ్ట్ రివ్యూలు రావాలి, అంత సాఫ్ట్గా మన సినిమా అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సమక్షంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి అయ్యా లెనిన్ జూలై 10th రాబోతుంది. మా అయ్య గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మా గెటప్స్ బ్లెస్సింగ్స్ ఉంటే బ్లెస్సింగ్స్ కదా సార్, విషెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. జూలై 10th లెనిన్, జూలై 10th మనోడు వస్తున్నాడు. నేను అనలేదు, మేము వస్తున్నాం, మావాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ.